అండి, మై నేమ్ ఇస్ మౌనిక. నేను మొన్న తెలంగాణ స్వరవపేట విజిట్ చేశాను. అప్పుడు వాసవిమాత టెంపుల్ని విజిట్ చేశాను. ఇక్కడ మనకి మండపంలో అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా, ఎందుకంటే దసరా వస్తుంది కదా, దానివల్ల ఇక్కడ ముందుగానే తీసుకొచ్చి పెట్టారు. దానికి ఫేస్ క్లోజ్ చేసి ఉంచారు, ఎందుకంటే దసరాకి ఓపెన్ చేసి అమ్మవారిని పూజిస్తారు. మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణం చూస్తున్నాం. ఎంట్రన్స్ ఇది. చాలా విశాలమైన టెంపుల్, చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్లో చాలా గుడులు ఉన్నాయి. ఇప్పుడు మనం వినాయకుడి టెంపుల్ చూస్తున్నాం. మనం 12 తర్వాత వెళ్ళడం వల్ల సరిగ్గా రికార్డ్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. దానివల్ల మనకి వీలైనంత వరకు నేను రికార్డ్ చేశాను. ఇది శివాలయం. ఆ టెంపుల్లో ఉన్న మరొక దేవాలయం. ఇది ఓపెన్లో ఉంది. మనకి పార్వతీదేవి దక్షయజ్ఞం థీమ్ని ఇక్కడ చూపించారు. మనకి ఇది చాలా బాగా చూపించారు. మనకి దక్షయజ్ఞం జరిగిన తర్వాత అమ్మవారు 18 శక్తిపీఠాలుగా ఎలా అయ్యారో అనే థీమ్ని కూడా చాలా చక్కగా వివరించారు. మనం ఇప్పుడు అది చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా శక్తిపీఠాలు. ఇక్కడ మనకి నేమ్స్ సరిగా కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది అనుకుంటా మెయిన్. దానివల్ల కొన్ని టైల్స్ని అక్కడ ఉంచారు, దానివల్ల మనకి నేమ్స్ అనేవి సరిగా కనిపించలేదు. కనిపించిన నేమ్స్ మాత్రం రికార్డ్ చేసాము. అమ్మవారి శక్తిపీఠాలు మనం అన్నీ ఒకే చోట చూసినట్టు కూడా అనిపిస్తుంది మనకి. జోగులాంబదేవి, ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్. ఇది మహాలక్ష్మీదేవి, కల్హాపురం, మహారాష్ట్ర. ఇది ఏకవీరాదేవి, ముహూర్యం, మహారాష్ట్ర. మహంకాళీదేవి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. పురోహితికాదేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. మాధవేశ్వరి దేవి, ఉత్తరప్రదేశ్. మాంగళ్య గౌరీదేవి, బీహార్. విశాలాక్షిదేవి, సరస్వతీదేవి, జమ్మూ కాశ్మీర్. ఇది మనకి అయ్యప్ప స్వామి టెంపుల్. మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ 16 మెట్లను కూడా మనకి చాలా చక్కగా చూపించారు. ఇక్కడ నిజస్వరూపంగా అయ్యప్ప స్వామి చూసినట్టు ఫీల్ అయ్యింది. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ ఉన్న ధ్యాన మందిరం, పిరమిడ్ ధ్యాన మందిరం. ఇక్కడ మనకి ధ్యానం చేసుకుంటారనుకుంటా. ఇది కూడా క్లోజ్లోనే ఉంది. వాసవి పిరమిడ్ ధ్యాన మందిరం, అశ్వారావుపేట. 2014లో దీని ప్రారంభం జరిగినట్టు ఇక్కడ మనకు శిలాపలకంలో చూపిస్తున్నారు. ఇక్కడ బుద్ధుడి విగ్రహం మెయిన్ అట్రాక్షన్గా కనబడుతుంది. ఇది ఆలయ ప్రాంగణం చూసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఆలయం యొక్క వెనుక భాగం. ఇది నవగ్రహాల టెంపుల్. ఇది 90s కిడ్స్కి బాగా రిలేట్ అవుతుంది. ఇక్కడ ఇదొక ఉయ్యాల ఉంది. మన 90s కిడ్స్ జనరేషన్లో ఈ ఉయ్యాలని మనందరం యూజ్ చేసాం మన చిన్నప్పుడు. ఇప్పుడు జనరేషన్స్లో ఇటువంటి ఉయ్యాలని యూజ్ చేయట్లేదు. 90s కిడ్స్కి రిలేట్ అవుతుందని ఈ క్లిప్ నేను తీశాను.
ఇది ఆలయం యొక్క వాసవిమాత టెంపుల్ గుడి యొక్క వెనుక భాగం. ఈ గుడి చుట్టూతా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం కూడా జరుగుతుందంట. ఈ జమ్మి వృక్షం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఉంది. ఈ టెంపుల్ చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడ టెంపుల్ అంతా చాలా క్లీన్ నీట్ అట్మాస్ఫియర్ మనకు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్. ఇది వాసవిమాత మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఉంది కదా అది. దాని తర్వాత మనకి ఇక్కడ 2 చిన్న టెంపుల్స్, 2 విగ్రహాలు కనిపించే జంట నాగులు. ఇది ఒక టెంపుల్, దీనికి ఒక చిన్నది ఏర్పరిచారు. ఆ తర్వాత మనకి ఆంజనేయ స్వామి కనిపించారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.